నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మచ్చుకి. 2025లో డిఎస్సి పోస్టులు 16,000 పోస్టులు చాలా ఆర్భాటంగా ప్రకటించాడు నారా లోకేష్. అంటే వీలైనంత ఎక్కువ మెగా డిఎస్సి ఇంప్రెషన్ ఇవ్వాలనేటువంటి తపన, ప్రభుత్వం యొక్క తపన. ఈ మెగా డిఎస్సి అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి మొత్తం తెప్పించుకున్నారు. ఎక్కడ ఖాళీలు ఎత్తికినా కూడా పిల్లలకి స్కూళ్ళు తక్కువైపోయి, స్కూళ్ళు అందరూ గవర్నమెంట్ స్కూల్లో వదిలేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతున్నారు, స్కూల్స్ మూసేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్, కొత్త స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ జరగటం లేదు, భవనాలు లేవు. సో వేకెన్సీస్ మొత్తం లిస్టు తీస్తే రమారమి 7,000 8,000 పోస్టులు వచ్చినాయి. 16,000 పోస్టులు ఇవ్వాలి, ఎట్లా 15,000కి మించి పైన ఇవ్వాలి అనేది వాళ్ళ కోరిక. మెగా డిఎస్సి పొలిటికల్ స్టెప్ అనమాట, పొలిటికల్ మూవ్. ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీద పెట్టాలని ఆలోచనతోటి చేసిన సందర్భంలో వీళ్ళకి ఎక్కడ దొరికినాయి అంటే ఎక్కువ ఖాళీలు 4,000 ఖాళీలు ట్రైబల్ ఏరియాలో దొరికినాయి, షెడ్యూల్ ఏరియాలో. సార్ ప్లీజ్ వచ్చే ఇంపార్టెంట్ సబ్జెక్ట్. షెడ్యూల్ ఏరియాలో 4,000 పోస్టులు దొరికినాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు చూడు సిఆర్టీలు పిల్లలు. షెడ్యూల్ ఏరియాలో పోస్టులు అన్నీ కూడా, అక్కడ టీచర్ పోస్టులు అన్నీ కూడా ఒక సొసైటీ ద్వారా నియామకం జరగాలి. ఏంటి ఆ సొసైటీ అంటే అటానమస్ సొసైటీ, అది ట్రైబల్ సొసైటీ. గవర్నమెంట్ ఇంతకుముందు 1980స్లో 90స్లో ఏం చేసింది అంటే ఒక స్టడీ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్టడీ చేస్తే, ఈ స్టడీలో తేలింది ఏంటి అంటే 50% జనరల్ ఏరియాలో లిటరసీ రేట్ ఉంటే షెడ్యూల్ ఏరియాలో 7% ఉంది. అంటే 100కి 7 మాత్రమే ట్రైబల్ ఏరియాలో చదువుకునేవాళ్ళు, 93% మంది ప్రజలు చదువులేని. అది జనరల్ ఏరియాలోకి వచ్చేటప్పటికి 60-40%, అంటే 60% చదువుకునే వాళ్ళు, 40% చదువుకునే వాళ్ళు. దెన్ గవర్నమెంట్ హ్యాస్ రియలైజ్డ్ వాట్ షుడ్ బి ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ దిస్. ఏంటి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షను? ట్రైబల్ ఏరియాలో పిల్లలు, ఇది అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అయినా సరే ఈ సందర్భంగా నేను చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఐఎమ్ ఫోర్స్ టు సే, బికాస్ ఇంకా సుగాలి ప్రీతి అంశం గురించి మాట్లాడే సందర్భంలో చాలా అంశాలు కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ విఘ్నులు ఉన్నారు, చాలా పెద్దోళ్ళు ఉన్నారు, ట్రైబల్ ఏరియా కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు అందరూ కూడా తెలుసుకోవాలి జరుగుతున్న అన్యాయాన్ని. ఈ విధంగా 4,000 పోస్టులు ట్రైబల్ ఏరియాలో లిటరసీ రేట్ తగ్గిపోవడం తప్పితే, ట్రైబల్ ఏరియాలో ఏమో ఒక జీవో ఇచ్చారు అంటే, బాబు ట్రైబల్ ఏరియాలో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ట్రైబల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ట్రైబల్ జీవన విధానం తెలిసి ఉండాలి, ట్రైబల్ పిల్లల యొక్క బ్రాటప్ ఎలా ఉండాలి, ట్రైబల్ జీవన విధానాలు ఎలా ఉంటాయి, వాళ్ళని ఏ విధంగా స్కూల్కి తీసుకురావాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళని మెల్లగా స్కూల్కి అలవాటు చేయాలనే కల్చర్ పిల్లలకే తెలుస్తుంది. కాబట్టి టీచర్లుగా వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ట్రైబల్ నేపథ్యం తెలిసి ఉండాలి, ఆ లోకల్ ఏరియా వల్ల ఉండాలి. ప్రాజెక్ట్ ఆఫీసర్ మాత్రమే నియామకం జరగాలి. దీనికి కేవలం నోటిఫికేషన్స్, ఎగ్జామ్స్ పెట్టకుండా పిల్లల్ని పేపర్ పబ్లికేషన్ల ద్వారా, అంటే పొద్దున్న పేపర్లో, ఈనాడు పేపర్లో వేయటం, ఈనాడు పేపర్లో నుంచి తీసుకొచ్చి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి లిబరల్గా ఇచ్చేసేయండి. ఎందుకు అంటే అక్కడ చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ తర్వాత తరం పిల్లల్ని స్కూల్కి తీసుకురావటంలో వాళ్ళకి ఉపయోగ, కష్టక బాధకాలు, సాధక. ఇప్పుడు విశాఖపట్నంలో లేకపోతే విజయవాడలో, విశాఖపట్నంలోనో లేకపోతే అనకాపల్లిలోనో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని 10th క్లాస్ వరకు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని, ఇంటర్మీడియట్ డిగ్రీ శ్రీ చైతన్య కాలేజీలో చదువుకొని, ఎక్కడో ఆంధ్ర యూనివర్సిటీలో బీఈడీ చేసి వెళ్ళిన ఆయన ఒక్కసారి ట్రైబల్ ఏరియాకి వెళ్ళి, ట్రైబల్ ఏరియాలో పిల్లోడిని టీచర్ పోస్టులో సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయి ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళిపోయి, ట్రైబల్ ఏరియాలో పిల్లోడు బట్టలు లేకుండా వస్తాడు, చొక్కా లేకుండా వస్తాడు, ముక్కు చీదుకుంటూ ఉంటాడు. వాడు రాడు, నువ్వు రారా దగ్గరికి రాని కూర్చోబెట్టుకుని, ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ టీచర్ వాడికి చదువు చెప్పదు, జరుగు పక్కే జరగండి. బికాస్ దే డోంట్ నో ది కల్చర్, దే డోంట్ నో హౌ the people were brought up.
తెలియని పిల్లోడు ఆ పిల్లోడిని దగ్గర కూర్చోబెట్టుకోలేడు. ఆ పిల్లోడు ట్రైబల్ ఏరియాలో ఒక సిద్ధాంతాలు పెట్టి ఒక రిక్రూట్మెంట్ బోర్డుని పెట్టి ఆ రిక్రూట్మెంట్ని కేవలం ట్రైబల్ ఏరియా వాళ్ళు మాత్రమే చేయాలి, ట్రైబల్ పర్సన్స్ మాత్రమే చేయాలి. దానికి ఒక బోర్డు ఉంటుంది, సెలక్షన్ బోర్డు ఉంటుంది, కేవలం పేపర్ పబ్లికేషన్ ద్వారా చేయాలి అని పెట్టిన రూల్స్ మొత్తాన్ని వైలేట్ చేసి 4,000 అంటే ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ పోస్టులన్నీ కూడా పర్మనెంట్ నేచర్తో చేయాలి. కాంట్రాక్ట్ ఇప్పుడు వచ్చిన ఇక్కడ పిల్లలు కాంట్రాక్ట్ పని చేస్తున్నారు. సిఆర్టీలు ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో తీయడానికి లేదు. ఆ బోర్డులో పోస్టులు స్పెసిఫిక్గా నో రిక్రూట్మెంట్ రూల్స్ ఉన్నాయి కాంట్రాక్ట్ పోస్టులు. కానీ ఈ దుర్మార్గులు, దుష్టులు, దొంగలు ఈ బోర్డు నిర్ణయాలను పక్కన పడేసి ట్రైబల్ ఏరియాలో తీసే ప్రతి పోస్టు కూడా కాంట్రాక్ట్ పోస్టే. కాంట్రాక్ట్ పోస్టు పిలుస్తున్నారు, విద్యార్థులకి ఉద్యోగాలు లేవు, వాడిచ్చే 10,000 5,000 స్వర్గంలా కనపడుతుంది, ఆనందంగా కనపడుతుంది. ఆ 10,000తోనో 20,000తోనో 12,000తోనో గంజి తాగుదాం, అసలు ఖాళీగా ఉండే కంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏదో ఒకటి తలకాయ ఉంచుకొని సంతకాలు పెట్టించుకొని వెళ్తున్నారు, అలా జాయిన్ చేసుకున్నారు. ఇలాగా 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పోస్టుల్లో పనిచేయించుకుంటూ ఈ రోజున ఈ నారా లోకేష్ అనేటువంటి ఒక దుర్మార్గుడు, నారా లోకేష్ అనేటువంటి ఒక ట్రైబల్ వ్యతిరేకి ఆ రోజున పాడేరుకు వచ్చో ఎక్కడికో వచ్చి నేను ట్రైబల్ పిల్లలకు న్యాయం చేస్తానని చెప్పిన దుర్మార్గుడు ఈ 4,000 పోస్టులు ట్రైబల్ పిల్లలతో ఫిల్ చేయాల్సిన పోస్టులు తీసుకుని వెళ్ళిపోయి జనరల్ డిఎస్సీలో కలిపేశారు. ఇప్పుడు జనరల్ డిఎస్సీలో కలపటం వల్ల ఏమవుతుంది, ఈ రేపొద్దున ఈ ట్రైబల్ ఏరియాలో గత 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు వస్తాయి, మా ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకి చదువులు చెప్పుకుంటాం అని ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి లోకల్ పిల్లలందరూ కూడా, ఇప్పుడు నీకు విశాఖపట్నంలో చదివినటువంటి పిల్లోడు రేపు డిఎస్సీ రాస్తాడండి. డిఎస్సీ రాసే విశాఖపట్నంలో చదివినటువంటి పిల్లోడు వాడు కోచింగ్ తీసుకుంటాడు, విజయవాడలో కోచింగ్ తీసుకుంటాడు, హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటాడు. రేపొద్దున కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడితే ట్రైబల్ పర్సన్ కంటే కూడా ట్రైబల్ పర్సన్ ఎక్కడో ట్రైబల్ ఏరియాలో ఉంటాడు. ట్రైబల్ ఏరియాలో వాళ్ళకి కోచింగ్కి వెళ్ళి 20,000 30,000 రూపాయలు పెట్టి కోచింగ్ కట్టడానికి డబ్బులు ఉండవు, కోచింగ్కి వెళ్ళలేడు, ఆ కోచింగ్ కాంపిటీషన్ భరించలేడు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. అక్కడెక్కడో ట్రైబల్ ఏరియా నాన్ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తి కోచింగ్కి వెళ్తాడు, కోచింగ్కి వెళ్ళి లక్షల రూపాయలు కోచింగ్లు కట్టి రేపు డిఎస్సీలో 1వ మార్కు 100 ర్యాంకో 200 ర్యాంకో ట్రైబల్ ఏరియాలో సెలెక్ట్ అవుతాడు. ఈ 4,000 పోస్టుల్లో రేపొద్దున అందరూ కూడా జనరల్ డిఎస్సీలో సెలెక్ట్ అయిపోయి ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళిపోతాయి ఉద్యోగాల కోసం. ట్రైబల్ యువత పరిస్థితి ఏంది? ట్రైబల్ యువత ఈ జనరల్ యువతతో పోటీ పడగలరా? నాలెడ్జ్ ఏంటి, వీళ్ళ నాలెడ్జ్ ఏంటి? అసలు నువ్వు ఎవరి ద్వారా ఇవ్వాలి పోస్టులు? సొసైటీ ద్వారా ఫిల్ చేయాలి. డిఎస్టీలో కలెక్టర్ ఈజ్ కాంపిటెంట్ అథారిటీ. హౌ ది కలెక్టర్ ఈజ్ కాంపిటెంట్ టు ఇష్యూ అపాయింట్మెంట్ ఆర్డర్? హౌ ది కాంపిటెంట్ ఈజ్ ఇష్యూ అపాయింట్మెంట్ ఆర్డర్? ట్రైబల్ ఏరియాలో ఒక బోర్డు, ఐటీడీఏ బోర్డు ప్రాజెక్ట్ ఆఫీసర్ చేయాల్సిన పోస్టులు ఎట్లా? దీన్ని నేను హైకోర్టులో ఛాలెంజ్ చేశాను. హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు జడ్జి ఈస్ బౌండ్ టు గివ్ స్టే ఆర్డర్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అబ్సల్యూట్లీ లా ఉంది మన తరపున. సో నేనైతే మీ అందరికి మాటిస్తున్నా, ఓటమి అనేది తాత్కాలికమే. గత ప్రభుత్వం కూడా ట్రైబల్ ఏరియాలో కలపడానికి ప్రయత్నం చేసినప్పుడు హైకోర్టులో కేసేస్తే మొత్తం పోస్టులు ట్రైబల్ ఏరియాతోనే ఫిల్ చేయాలని చెప్పి రిమూవ్ చేసేసారు. లాస్ట్ ఇయర్ వి గాట్ సక్సీడ్, బట్ దిస్ ఇయర్ ఐఎమ్ షూర్ ఈ డిఎస్సీలో కూడా 4,000 పోస్టులు ఫిల్ చేశారు. నేను మీ అందరికి మాటిస్తున్నా, సుప్రీంకోర్టు